సార్ ఇది చూడాలి సార్. కమిషనర్ పులి శ్రీనివాసరావు గారు, ఐటీసీ ప్రెసిడెంట్ వీరాస్వామి గారు ప్రారంభించారు. ఇవాళ ఐటీసీ వారు సుమారు 7,83,000 మందితో నిర్మించడం జరిగింది. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మధ్యాహ్న భోజనం చేయడానికి. సందర్భంగా వారికి ఒక పార్టీ ధన్యవాదాలు. అటుపక్క బాగా ఏర్పాటు చేశారు. మా పిల్లలు ఏంటంటే బయట కూర్చొని తింటున్నారు. వాళ్ళు సో దానివల్ల ఏంటంటే బయట తినేటప్పుడు ఏంటంటే ముక్కలు వస్తే బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఐటీసీ వాళ్ళ కోసం టైం వల్ల ఎస్కేపీఎంసీ స్కూల్లో ఉన్నాము. ఈరోజు ఐటీసీ వారి సౌజన్యంతో ఇక్కడ డైనింగ్ హాల్ని కన్స్ట్రక్ట్ చేసి వారు ఇవ్వడం జరిగింది ఈ స్కూల్కి. మరి పిల్లలందరూ బయట దుమ్ముదూళ్ళలో తింటున్నారు అన్నది గమనించి వారు ఈరోజు ఇక్కడ లోపల కూర్చొని తినేలాగా ఒక సౌకర్యవంతమైన డైనింగ్ హాల్ని 200 పీపుల్ కెపాసిటీతో ఏర్పాటు చేసి కట్టించి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఐటీసీ వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇది ఒకటే కాకుండా ఈ స్కూల్ కాంపౌండ్లోనే ఐటీసీ వారు చేపడుతున్న 2 కార్యక్రమాలని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్ట్ కూడా ఒక చిన్న సెటప్ చేసి దాన్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. ఈ స్కూల్ కూడా ఒక మోడల్ స్కూల్గా తయారు చేసే ఒక ప్రయత్నంలో ఐటీసీ వారి కృషి చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు చేసే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే ఐటీసీ వారు గత 25 సంవత్సరాలుగా సొసైటీ బిల్డింగ్ అప్ కోసం ఎండ్యూరింగ్ లైఫ్స్ అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా ఆస్పెక్ట్స్లో వాళ్ళందరూ కూడా ఒక సొసైటీ ఎన్హాన్స్మెంట్ కోసం పాటుపడుతూ ఉన్నారు. కొన్ని సెగ్మెంట్స్ని తీసుకొని వాటి అప్లిఫ్ట్మెంట్ కోసం చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఒక ఫోటోషాప్ని కూడా వాళ్ళు చూపించడం జరిగింది. చాలా బాగుంది. అండ్ పబ్లిక్ అవేర్నెస్లో కూడా వాళ్ళు చాలా ముందు ఉంటున్నారు. సో అన్నిటికీ ఒక కొలాబరేటివ్గా వాళ్ళందరికీ కూడా వాళ్ళ కృతజ్ఞతలుగా మేము ఉన్నాము. అర్బన్లోనే చాలా స్కూల్స్ని కూడా చేపట్టి వాళ్ళు ఈరోజు అన్ని విధాల ఒక మోడల్ స్కూల్స్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. మరిన్ని కార్యక్రమాలతో వాళ్ళు ప్రజాసేవలో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి మన వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. అండ్ కమిషనర్ గారి వారి కొలాబరేషన్తో ఈ యొక్క కార్యక్రమాలను మొత్తం కూడా పూర్తి చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరం. కమిషనర్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను. ఐటీసీలో బేసికల్గా బిజినెస్ చేస్తున్నారు కాకుండా సోషల్ ప్రాఫిట్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రాఫిట్స్ అని కూడా మేము మాట్లాడతాం. అంటే దీన్ని సుమారు 6 లక్షల వ్యయంతో శ్రీమతి గోపిదేవి నిర్మలా మహమ్మద్ గారి పేరు మీద పరిస్థితులను కూడా మెరుగుపరచాలనేది ఐటీసీ యొక్క ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. సో ఆ రకంగా కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇక్కడ అగ్రి బిజినెస్ డివిజన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఫోకస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో స్కిల్ బిల్డింగ్ కానీ లేకపోతే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కానీ లేకపోతే చాలా రకాలైన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో వీ కంటిన్యూ టు డూ దిస్. చాలా కాలం నుంచి చేస్తున్నాం.